మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఎవ్రీ ఇయర్ మీరు 4,000కి పైగా ఆపరేషన్ చేస్తా అని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా చేస్తున్నా అని చెప్తున్నారు కదా సార్. సో అంటే యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ ఇన్ 30 years బిఫోర్. సో అప్పటికి ఇప్పటికి టెక్నాలజీలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వచ్చే 10 ఏళ్లలో ఎలాంటి మార్పులు మీరు ఆశిస్తున్నారు సార్? అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మొదలుపెట్టినప్పుడు మోకాళ్ళ ఆపరేషన్ చాలా పెయిన్ఫుల్గా ఉండేది. ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ని వారం 10 రోజులు హాస్పిటల్లో ఉంచేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు ర్యాపిడ్ రికవరీ ప్రోటోకాల్స్ అని వచ్చినాయి. దాంతో పేషెంట్ 2వ రోజు ఇంటికి పంపిస్తాం. తర్వాత నావిగేషన్ టెక్నాలజీ వచ్చింది, రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ వచ్చి రోబోటిక్ టెక్నాలజీ. రోబోటిక్స్లో ఇప్పుడు మేము లీడర్స్ ఏషియాలో. ఆల్మోస్ట్ మోర్ దాన్ 5,000-6,000 జాయింట్స్ చేసాం రోబోటిక్స్. మా దగ్గర 4 రోబోట్స్ ఉన్నాయి. రోబోట్స్ చేయవు, ఆపరేషన్ ఏం చేస్తాను, బట్ రోబోట్ నాకు సహాయం చేస్తుంది. రోబోటిక్స్ వల్ల ఖచ్చితం, నిబద్ధంగా ఉంటుంది. తర్వాత సాఫ్ట్ టిష్యూలో ఎక్కువ డ్యామేజ్ ఉండదు. సో ఈ రకమైన ఉపయోగాలన్నీ ఉన్నాయి. పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది, రికవరీ బాగుంటుంది. భవిష్యత్తులో ఫ్యూచర్లో ఈ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా ఇవన్నీ కలగలిపి ఇంకొక 10 ఏళ్లలో అసలు డాక్టర్ మనం ఇలా బటన్ నొక్కితే చాలు మొత్తం రోబోట్ కంప్లీట్గా చేసి పేషెంట్ మీకు తీసుకొచ్చి ఇస్తుంది. ఆ రోజు వస్తాయి. ఓకే, అంటే మానవ ప్రమేయం డెఫినెట్గా వస్తుంది 10 ఏళ్లలో. అప్పుడు నేను రిటైర్ అయిపోతాను. అదే సార్ ఇంకోటి సార్, అంటే మీరు మొదట కిమ్స్ భాస్కర్రావు గారు మీరు ఇద్దరు కలిసి హాస్పిటల్ కోట్ చేశారు. భాస్కర్రావు గారు నేను తోడెళ్ళను. భాస్కర్రావు గారి భార్య మా ఆవిడ అక్క చెల్లెలు. ఆ తర్వాత మరి సన్షైన్ అని జరిగింది. తర్వాత సన్షైన్ నుంచి మళ్ళీ కిమ్స్ సన్షైన్ జరిగింది కదా. సో ఈ ప్రయాణం గురించి మాకు వివరిస్తారా? వెరీ సింపుల్. కిమ్స్ మా అమ్మ. ఓకే, మా అమ్మతో కొన్నాళ్ళ తర్వాత మరి ఏదో పెళ్లి చేసుకోవాలి కదా. సో సన్షైన్ మా ఆవిడ. ఓకే, సో సన్షైన్ మా ఆవిడని పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు సంసారం చేసాం. ఓకే, మళ్ళీ తర్వాత అమ్మ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా అని మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాం. సో అది సంగతి. మొదటగా అంటే చాలా మందికి తెలుసు, అంటే మన ద్వారా చెప్పడానికి ఏంటంటే, మీరు అంటే ఈ ఆర్థోపెడిక్ సర్జన్ కావడానికి ముఖ్యమైన ప్రేరణ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఎట్లా జరిగింది, దాని గురించి? ఈ ఆర్థోపెడిక్ సర్జన్ అవడానికి ప్రేరణ ఏమీ లేదు. రోడ్డు మీద కార్లు యాక్సిడెంట్లు, ఎముకలు ఇరగటం అది రోజు ఉంటుంది కాబట్టి మనకు ప్రాక్టీస్ గ్యారంటీగా ఉంటుంది అన్న నమ్మకంతో ఆర్థోపెడిక్ సర్జన్ అయ్యాను. అది అసలు డాక్టర్ అవ్వడానికి కారణం ట్యూబ్ లైట్లు. అది మీ బుక్లో జనం నవ్వుతారు, బట్ అది నిజం. సినిమాలో లాగా నాకు క్షయతో కష్టపడే అమ్మ, క్యాన్సర్తో కష్టపడే నాన్న లేడు. బట్ నాకు ట్యూబ్ లైట్ మీద ఆ రోజుల్లో నేను చదువుకున్న చిన్నప్పుడు ఆ స్కూల్లో ఉన్నప్పుడు మధ్యతరగతికి పేదరికానికి 40 క్యాండిల్స్ బల్బు ఇంట్లో, రిచ్ పీపుల్కి బజార్లకి ట్యూబ్ లైట్లు ఉండేవి. సో అప్పుడు నాకు అది అట్లా ఇది మాకు యార్లగడ్డ కృష్ణమూర్తి గారని బాపట్లో డాక్టర్ గారు ఉండేవాడు. ఆయన తెల్ల డ్రెస్ వేసుకొని మల్లెపూలా ఉండేవాడు. ఆయన క్లినిక్కి వెళ్తే 2 ట్యూబ్ లైట్లు ఉండేవి, వెనకాల మర్ఫీ క్యాలెండర్ బొమ్మలు ఉండేవి. అబ్బో, డాక్టర్ అయితే ఇన్ని ట్యూబ్ లైట్లు పెట్టుకోవచ్చు అనమాట. సరే డాక్టర్ అవ్వాలి, అది నా కోరిక, అది సంగతి. సో మా ఇంట్లో 40 క్యాండిల్స్ బల్బు ఉండేది. మీరు చూసారా లేదు ఆ రోజుల్లో? ఐఎమ్ షూర్ మీరు నాకంటే చాలా చిన్నవాళ్ళు అంటారు. ఆ రోజుల్లో 40 క్యాండిల్స్ బల్బు, 60 క్యాండిల్స్, 100 క్యాండిల్స్ బల్బు. 40 క్యాండిల్స్ అంటే కరెంట్ తక్కువ, అంటే వినియోగం 60 వోల్ట్ అంత ఎల్లో కలర్లో బల్బ్ డల్గా ఉండేది. అది